అమ్మా నమస్తే అమ్మా. నమస్తే అండి. ఏం పేరు? నా పేరు లక్ష్మి డి. లక్ష్మి గారు. ఎక్కడ ఉండేది? ఎక్కడ? మహాత్మా నగర్. ఇదే ఏరియాలో? ఇదే ఏరియా. సో అంటే ఏం చేస్తుంటారు మీరు? నేను ఇంట్లో ఉంటా. ఇంట్లోనే ఉంటా. సో మీరు జూబ్లీహిల్స్ లో ఎలక్షన్స్ వస్తున్నాయి మళ్ళీ, అంటే ప్రతిసారి 5 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి, ఈసారి 2 సంవత్సరాలకే వస్తుంది. సో మరి ఎట్లా ఏమనుకుంటారు, ఏ పార్టీకి మద్దతు ఇద్దాం అనుకుంటారు? మేము బీఆర్ఎస్ పార్టీకి. ఎందుకండి బీఆర్ఎస్ పార్టీ మాగంటి గోపీనాథ్ సార్ బాగా చేశారు అప్పుడు, దానివల్ల మేము దానికే వేద్దామని అనుకుంటున్నాం. అదే నెగ్గాలి. అంటే ఇప్పుడు వాళ్ళ వైఫ్ సునీత గారికి అయితే టికెట్ ఇచ్చారు కదా, సో మరి ఆమె గెలిచేటట్టుందా? గెలుస్తుంది, తప్పకుండా గెలుస్తుంది. అంటే చేసే వ్యక్తి ఆమె, అంటే పని విషయంలో చేస్తారు ఆమె చేస్తారు. నమ్మకం ఉంది మాకు అందరికి, లేడీస్ కి అందరికి నమ్మకం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ నుండి నవీన్ యాదవ్ నిలబడుతున్నాడు కదా? లేదు, వేస్ట్ అది. అంతే అంతే అంతే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా అనిపిస్తుంది? ఏం బాగాలేదు అసలు, ఏం పథకాలు లేవు. అత్తకి 4000 అన్నారు, కోడలికి 2000 అన్నారు, ఏం రాలే. గ్యాస్ కూడా 500కి అన్నారు, అది రాలే. ఏం రాలే. కరెంట్ ఒకటి 200 యూనిట్లు అన్నారు, అది రావట్లే. అసలు పథకాలు ఏం లేవు మంచిగా. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు కదా, మేము ప్రజాపాలన అందిస్తున్నాం, మహిళల్ని కోటీశ్వర్లు చేస్తామంటారు. అంతా ఉత్తి మాట అది. అంతే అంతే. ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ పాలన ఎట్లా అనిపించండి? బాగుంది, కేసీఆర్ పాలన బాగుంది. మళ్ళా కేసీఆర్ సారే రావాలి, మా అన్న రావాలి. కారు గుర్తుకే ఓటు మంది. అంతే. కేసీఆర్ మొత్తం అప్పులు చేసి అంటారు. ఏం లేదు, అప్పు చేసినా అది ఎవరికి తెలియదు. ఆయన అంతా మేనేజ్ చేసుకుంటూ వచ్చిండు. ఈయన బయట పెడుతున్నాడు అన్ని, అది కిట్టక చేసే పని. అంతే. ఇప్పుడు ఈ హైడ్రా ఒకటి పెట్టిలుగా కాంగ్రెస్ ప్రభుత్వంలో, ఏమనుకుంటారు దాని గురించి? హైడ్రా గురించి అందరూ బాధపడుతున్నాము. హైదరాబాద్ అంతా ఆయన మంచిగా చేస్తే ఆయన నాశనం చేసిండు. అంతే అంతే. పథకాలు ఇస్తున్నా అంటున్నాడు కదా కాంగ్రెస్. ఏం పథకాలు లేవు సార్, ఏం పథకాలు లేవు పథకాలు ఏం లేవు. మాకైతే ఏం రావట్లే. అది బీజేపీ ఏం గెలవదు అయినా? బీజేపీ రాదు. వస్తే టీఆర్ఎస్ పార్టీ. అంతే. ఛాన్స్ లేదు. అంతే అంతే అంతే. నమస్తే.